భగవద్గీత ఒక శ్లోకం తీసుకుంటే ఆ శ్లోకం దాని అర్థం మనం తెలుసుకుంటే మనల్ని మనం చేరుకోవడానికి, అంటే ఆత్మను చేరుకోవడానికి అది మనకు ఉపకరిస్తుంది. కాబట్టి స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయాన్ని కనీసం 1 గంట సేపు చదువు వచ్చి 1 గంట సేపు పుస్తకాలు చదవకపోతే అది ఏం జీవితం? ఎవరైనా ఆత్మను తెలుసుకోవాలంటే కనీసం ఒక 100 పుస్తకాలు చదవాలి. ఆత్మకు సంబంధించిన 100 పుస్తకాలు ఆత్మకు సంబంధించి చదవకపోతే ఎవరికి ఆత్మజ్ఞానం వస్తుంది? ఎలా వస్తుంది ఆత్మజ్ఞానం? ఇంపాసిబుల్. అలాగే మూడోది ఏంటి? సజ్జన సాంగత్య సాధన. మనకన్నా సీనియర్స్ ఉన్నారు, లేదా మన తోటి వాళ్ళు ఉన్నారు, సాధకులు, ధ్యాన సాధకులు. వాళ్ళ దగ్గరికి పోవాలి రోజు, లేదా ఫోన్ చేయాలి. ఫోన్ చేసి, ఏమయ్యా ధ్యానం చేసావా? ఏం అనుభవం వచ్చింది నీకు? నాకు ఆలోచన ఆగట్లేదే, ఏ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఎలా నేను ఆలోచనలు ఆపాలి? పలానా శ్లోకం ఇలా చెప్పాడేంటి, అది నాకు అర్థం కాలేదే, నీకేమైనా అర్థమైందా చెప్పు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవనముక్తి. ఏమిటి దాని అర్థం? నాకు అర్థం కావట్లేదు చెప్పు అంటే అప్పుడు ఆయన చెప్తాడు. సత్సంగం అంటే సత్యము, అంటే ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ పదార్థము, నువ్వు ఎప్పటికీ ఉంటావు, దాంతో కలిసి ఉండాలి. సత్సంగత్వమే అంటే నేను ఆత్మని అని ఎప్పుడు నిత్య స్మరణ చేసుకుంటూ ఉండాలి. అప్పుడేమవుతుంది? సత్సంగత్వే నిస్సంగత్వము, అంటే అప్పుడు నీకు నిస్సంగం అంటే డిటాచ్మెంట్ అవుతావు. డిటాచ్మెంట్ అంటే అన్నీ మనం ఇది నాది, ఇది నాది, ఇది నాది అని అనుకుంటాం కదా, అవన్నీ నాది కాదు అని తెలుస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, అప్పుడు వాటి పట్ల మోహం పోతుంది. నిర్మోహత్వే నిశ్చల చిత్తం, అంటే నిశ్చల చిత్తం అంటే నిశ్చల చిత్తము. ఒక బకెట్లో నీళ్లున్నాయి. బకెట్లో నీళ్ళలో మనం ఒక చిన్న రాయి వేసామనుకోండి, చుట్టూ ఒక అలజడి వస్తుంది. అలజడే మనసు. కాసేపటికి ఆ నీళ్ళన్నీ శాంతంగా అయిపోతాయి. అంటే నిశ్చల చిత్తం అంటే అది. ఏ మనసులో ఉన్న ఆలోచనలన్నీ శూన్యమైపోవడమే నిశ్చల చిత్తము. అంటే సత్సంగం చేస్తే నిస్సంగం వస్తుంది, నిస్సంగం వస్తే నిర్మోహం వస్తుంది, నిర్మోహం వస్తే నిశ్చల చిత్తం వస్తుంది, నిశ్చల చిత్తమే జీవన్ముక్తి. అది ఈ ముక్తి అనేది ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు. ఈ దేహంలో ఉండగానే ఇది నేను కాదు అన్న అనుభూతిని సంపాదించడం పేరే, దాని పేరే జీవన్ముక్తి. జీవించి ఉండగానే ముక్తి సంపాదించాలి. గౌతమ్ బుద్ధుడిలాగా, శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా, పత్రిగారిలాగా, యోగి వేమన్లాగా, వీర బ్రహ్మేంద్ర స్వామిలాగా, మహమ్మద్ ప్రవక్తలాగా, జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువులాగా, వర్ధమాన మహావీరుడిలాగా, రాఘవేంద్ర స్వామిలాగా, రామకృష్ణ పరమహంసలాగా, రమణ మహర్షిలాగా, మాతా మాణిక్యేశ్వరిలాగా, శారదాదేవిలాగా వాళ్ళంతా ఏం చేశారంటే ఈ శరీరంలో ఉండగానే ఇది నేను కాదనే అనుభూతికి తెచ్చుకున్నారు. దాని పేరే ఆధ్యాత్మికత. దాని పేరే ఆధ్యాత్మికత. కానీ మనకి ఈ ఆధ్యాత్మికత అనేది ఎలా అయిపోయింది? రకరకాల వేషాలతోనో ఈ బాహ్యమైన విషయాలు అయిపోయాయి అన్నీ. ఆధ్యాత్మికత బాహ్యంతో సంబంధం లేదు, అంతరంగంతోనే సంబంధము. బాహ్యంతో కొంచెం సంబంధము, ఆధ్యాత్మికతతో ఎంతో సంబంధము. అది కొంతమంది ఏం చేశారు? ఈ శరీరాన్ని హింసిస్తూ ఉంటారు, అది తప్పు. కొంతమంది ఏం చేస్తారు? పూజలతో జీవితాంతం గడుపుతూ ఉంటారు, అది ఆధ్యాత్మికత అనుకుంటారు, అది కూడా కాదు. కొంతమంది ఏం చేస్తారు? స్తోత్రాలు జపాలు చేస్తూ ఆధ్యాత్మికత అనుకుంటారు, అది కూడా కాదు. ఇందాక పాడారు ఆయన, నాతో పాటు చెప్పండి ఒకసారి. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమధ్యానం, ధ్యానకోటి సమూలయ. అది ధ్యానం దగ్గర కూడా ఆగిపోకూడదు.
నాకు తెలిసిన వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ లయ స్థితిని పొందలేదు మళ్ళీ. అంటే ఆత్మస్థితి అనుభూతి కాలేదు. కూర్చుంటున్నాడు గంటలు, కానీ ఇంకా అనుభూతికి రాలేదు. లయ స్థితిని మనం పొందాలి ఫైనల్గా. అంటే 1,000,000 గంటలు పూజ చేస్తే 1 గంట స్తోత్రంతో సమానము. 1,000,000 గంటలు స్తోత్రం చెప్తే 1 గంట జపంతో సమానము. 1,000,000 గంటలు జపం చేస్తే 1 గంట ధ్యానంతో సమానము. 1,000,000 గంటలు ధ్యానం చేస్తే 1 గంట లయస్థితితో సమానము. అది కాబట్టి ఇదంతా మనకి చక్కగా అందించారు అన్నీ పూర్వమే, కానీ మనం అర్థం చేసుకోలేదు. ఒకసారి నాతో పాటు చెప్పండి అందరూ. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ. మళ్ళీ మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ. అది మంచి మనుషులమే కదా మనం. మనకు ఒక మాటతో అర్థమైపోవాలి. ఓహో, వేమన్ చెప్పాడు కదా, 400 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏం చెప్పాడు? నాతో పాటు చెప్పండి. సో వేమన్ ఏం చెప్పారు? నాతో పాటు చెప్పండి ఒకసారి. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మొక్కవలదు వెర్రి మూడులారా, కుళ్ళ మందు దైవముండుట తెలియరో విశ్వదాభిరామ వినురవేమ. అది అర్థమైందా? అంటే అన్నీ మనకి చెప్పబడ్డాయి. అవి ఒక్క మాటతో మనకు అర్థమైపోవాలి మంచి మనిషి అయితే. సో థ్యాంక్ యూ సో మచ్. కాసేపట్లో మనకి ముఖ్య అతిథి గారు వస్తున్నారు. అభిలాష్ సరే పట్టుకోండి. కాసేపట్లో ఎమ్మెల్యే గారు వస్తున్నారు 5 నిమిషాల్లో. మరి జ్యోతి ప్రజ్వలనం ముఖ్య అతిథులందరి చేత కావించి యథాతథంగా మనం మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఇంతసేపు అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రసంగాన్ని ఇచ్చినటువంటి వారు నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ గారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వారు తమ జీవితాన్ని శాకాహార ప్రచారానికి అంకితం చేశారు. సార్ ఎక్కడ రండి సార్, రండి సార్. సరే ఎమ్మెల్యే గారు వస్తున్నారు సార్.
సార్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనం ఇంతవరకు ధ్యానం చేశాం. ఇప్పుడు అసలు కార్యక్రమం పూర్తిగా క్రమ పద్ధతిలో మనం జ్యోతి ప్రజ్వలనం కార్యక్రమంతో ప్రారంభించుకుందాం. ఒక్కొక్కరిని అతిథులందరినీ మనం ఆహ్వానించుకుందాం. ముందుగా మన వనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ తోటి మేఘారెడ్డి గారిని రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ మీ కరతాళ ధ్వనుల మధ్యన మేడం రండి. మరి అదేవిధంగా వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కోరుచున్నాం. సార్ సునీత మేడం, జ్ఞానేశ్వరి మేడం, శటగోపం శ్రీనివాస్ గారు రావాలి. అదేవిధంగా మాజీ జడ్పీ చైర్మన్ శ్రీ లోకనాథ్ రెడ్డి గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో, జయశ్రీ కూడా రావాలి. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు పుట్టపాకుల మహేష్ గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. సార్ అదేవిధంగా నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ గారిని, పిరమిడ్ ధ్యాన శాకాహార గీతాల రచయిత శటగోపం శ్రీనివాస్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. సార్ అనంత సుఖేంద్ర రెడ్డి గారు ఫౌండర్ చైర్మన్ శ్రీ 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 లక్ష్మీ చెన్నకేశవ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం జగత్పల్లి వారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఆర్ రాధాకృష్ణారెడ్డి గారు పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వనపర్తి జిల్లా, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ అదేవిధంగా శ్రీమతి స్వర్ణలత రెడ్డి గారు ఉపాధ్యక్షులు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా, నిర్వాహకులు మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రం, బి ఉమేష్ గారు అధ్యక్షులు పిఎస్ఎస్ఎం వనపర్తి పట్టణం, డాక్టర్ రమేష్ బాబు గారు భగవద్గీత ప్రచారకులు వనపర్తి, పి శంకర్ గౌడ్ గారు వ్యవస్థాపకులు సాహితీ కళావేదిక వనపర్తి, శ్రీ అంజన్ రెడ్డి గారు రెడ్డి జ్యువెలర్స్ వనపర్తి, పోచా రవీందర్ రెడ్డి గారు సంఘ సేవకులు వనపర్తి, శ్రీ కె రామకృష్ణ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వచ్చి ఉన్నారు. సార్ వారిని రావాల్సిందిగా కోరుచున్నాము. రామకృష్ణ గారు, శ్రీమతి కమలమ్మ గారు నిర్వాహకులు శ్రీ 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 శివకేశవ పిరమిడ్ ధ్యానాలయం పాతకోట శివాలయం వనపర్తి, శ్రీ వెంకటస్వామి గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వనపర్తి, వారు వచ్చున్నారు. సార్ శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారు నిర్వాహకులు మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం వనపర్తిలో 4 సెంటర్స్ ఉన్నాయి. సార్ మొత్తము ఈ 4 సెంటర్స్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారు జీవితాన్ని మొత్తం అంకితం చేశారు. రామకృష్ణ గారు, కమలమ్మ గారు, జైపాల్ రెడ్డి గారు. ఈ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం వల్లభనగర్లో ఉంది. సార్ మహావతార్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు నిర్వాహకులు సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం వనపర్తి, శ్రీ కటకం వెంకటేష్ గారు నిర్వాహకులు అమృతవర్షిణి పిరమిడ్ ధ్యాన కేంద్రం వనపర్తి. అందరికీ సాదరంగా ఆహ్వానం. సార్ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని సార్ ఎవరు సార్ పేరు లేదు సార్ తెలియదు ఎవరు మేడం వచ్చారా? ఓకే బాబు. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మా తమ్ముడు శటగోపం శ్రీనివాస్ గారు, వారు పురోహితులు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను. ఓం ప్రణో దేవి సరస్వతి. ఆచార్య శ్రీనివాస్ గారు, శ్రీమతి గారు, దివ్యశ్రీ గారు సాదరంగా ఆహ్వానించారు. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. హరి ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షుభిర్యజత్రాః స్థిరైరంగైతుష్ఠువాగంసస్తనూభిः విషేవదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్రశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నష్టార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూదీప బ్రహ్మరూపేణ
సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయామ్యద్య జ్ఞానమపాకురు దీపదేవతాభ్యో నమః దీపారాధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శన్నో మిత్రశం వర్ణః శన్నో భవత్పర్యమా శన్నో ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ. నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారమాం. సార్ కొబ్బరికాయ కొట్టేశాడు. ఓం భూర్భుస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భుస్వరో. ముఖ్య అతిథులందరినీ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను సార్. ముందుగా ఎమ్మెల్యే గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, లోక్నాథ్ రెడ్డి గారు అందరూ చైర్స్ వేపిస్తారు. చైర్స్ లేదు అక్కడ ఉన్నాయి, మామూలు అవి ఉన్నాయి అక్కడ, ఇలాంటివే లేవా? అవే సరే, కింద నుంచి తీసుకురావాలి, అవి తీసుకురావాలి. లేదు, చైర్స్ వేపిస్తున్నారు. అతిథులందరూ రావాలి సార్, కూర్చోవాలి. చైర్స్ వేపిస్తున్నాను సార్, చైర్స్ వస్తున్నాయి. అవునవును అవును అవును ఫస్ట్ ధ్యానం. అతిథులందరినీ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను సార్. ఎవరు పేర్లు తెలియదు సార్. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్ గారిని అందరినీ ఆహ్వానిస్తున్నాం సార్. అక్కడ వేసేసి కౌన్సిలర్ గారు కార్యక్రమానికి విచ్చేశారు. స్వాగతం సార్, స్వాగతం, సుస్వాగతం. రండి కూర్చో. ఇప్పుడు తర్వాత మరి కార్యక్రమంలో షెడ్యూల్ ప్రకారం జ్యోతి ప్రజ్వలనము, ఆ తర్వాత సంగీత ధ్యానము ఒక 5 నిమిషాలు పెద్దలందరి సమక్షంలో. సార్, ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మళ్ళీ చెప్పుకుందాం. భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం. భగవద్గీత ఏం చెబుతుంది అనేది ఈ కార్యక్రమం. భగవద్గీతలో ఏం చెప్తుంది అంటే, నీవు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోమని చెప్తుంది. ఏ రోజైనా మనం శరీరాన్ని వదిలేయాలి, కానీ వదిలివేయక ముందే ఆత్మను గురించి ప్రతి మనిషి తెలుసుకోవాలి, లేకపోతే ఒక జన్మ వేస్ట్. ఇందాక సార్ చెప్పినట్టు. సో మరి మనం ఆత్మ అని తెలుసుకోవడానికి చేయవలసిన ఒక్కగానొక్క పని ధ్యానము. మరి ఏది లేదు సార్. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి మనిషి నేను ఆత్మను అని తెలుసుకోవాలి. ఎవరైనా సరే, మనిషి జీవిత పరమార్థమే అది. కాబట్టి ఒక్క 5 నిమిషాలు ప్రత్యేకంగా మనం
పెద్దల సమక్షంలో ధ్యానం చేద్దాం సార్. అందరూ ధ్యానం చేయడానికి సంసిద్ధులు అవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను సార్. ధ్యానం తెలిసిన వాళ్ళు ప్రారంభించండి, తెలియని వాళ్లకు నేను చెప్తాను. అందరూ కుర్చీలో కూర్చున్నారు కాబట్టి ధ్యానం కింద కూర్చొని చేయొచ్చు, గోడకు ఆనుకొని కూర్చొని చేయొచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు. ఇంత సులభంగా ధ్యానం చేయవచ్చని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రి గారు దీన్ని వెలుగులోకి తెచ్చారు. కాబట్టి పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. ఈ విధంగా దయచేసి అందరూ కూడా కూర్చోవాలి సార్. దయచేసి పిరమిడ్ మాస్టర్స్ ఒక్కసారి ప్లీజ్ వెనక ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టండి అమ్మా. ఎవ్వరూ నిలబడరాదు, ప్లీజ్ ఎవ్వరూ నిలబడరాదు, ధ్యానంలో కూర్చోవాలి. 5 నిమిషాలు సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. కళ్ళు 2 మూసుకోవాలి సార్, ప్లీజ్. 5 నిమిషాలు. చేతి వేళ్ళలో పెట్టాలి రామరెడ్డి గారు. అది పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. ఎవ్వరూ కళ్ళు తెరవరా సార్? అచ్చా, మీరు అట్లే ఉండాలి. ఓకే. కళ్ళద్దాలు తీసేయాలి సార్, కళ్ళద్దాలు జేబులో పెట్టుకోవాలి సార్. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు, ప్లీజ్. ఎవ్వరూ నిలబడరాదు. ధ్యానం అంటే ఆలోచనలు లేని స్థితి. ధ్యానం అంటే మరేమీ కాదు, ఆలోచనలు లేని స్థితి. శివరామయ్య గారు అందరినీ కూర్చోమని అక్కడక్కడ బ్యాక్ సైడ్ కూర్చోబెట్టండి ప్లీజ్. ధ్యానం అంటే పూజ కాదు, ధ్యానం అంటే స్తోత్రము కాదు, ధ్యానం అంటే మంత్ర జపము కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్త వృత్తి నిరోధము. ఆలోచనారహిత స్థితిని పొందడమే ధ్యానము. ఆలోచనారహిత స్థితి అంటే ఏ ఒక్క ఆలోచన కూడా మన మనస్సులో ఉండకూడదు. అప్పుడే మనకు ఆత్మస్థితి అనేది కలుగుతుంది. ధ్యానము చేసెదమా ధ్యానము చేసెదమా కళ్ళు 2 మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసెదమా చిత్తవృత్తుల శాంతము అది ఏ ధ్యానము. చిత్తవృత్తుల శాంతము అది ఏ ధ్యానము. శ్వాస మీద ధ్యాస
అది ఏ ధ్యాన రీతి ధ్యానము చేసెదమా ధ్యానమొక్కటే రాజమార్గము ధ్యానమొక్కటే రాజయోగము ధ్యానమొక్కటే రాజమార్గము ధ్యానమొక్కటే రాజయోగము ధ్యానమొక్కటే రాజమార్గము ధ్యానమొక్కటే రాజయోగము తోలు కనులు మూసి తోలు కనులు మూసి తాలోన చూసి మనస్సు నాపి మనస్సు మాపి తనువు మరచి తనలో తానిలుచు ధ్యానమొక్కటే రాజమార్గము ధ్యానమొక్కటే రాజయోగము ధ్యానమొక్కటే రాజమార్గము ధ్యానమొక్కటే రాజయోగము శృతిగా సాగు శ్వాసలో శృతిగా సాగు శ్వాసలో శృతిగా సాగు శ్వాసలో లయగా మారు నిశ్వాసలో శృతిగా సాగు శ్వాసలో లయగా మారు నిశ్వాసలో రాగభావరహిత రమ్యయోగ సమాధిలో కాంతి చూపు శాంతితో చూ ధ్యానమొక్కటే రాజమార్గము ధ్యానమొక్కటే రాజయోగము ధ్యానమొక్కటే రాజమార్గము ధ్యానమొక్కటే రాజయోగము. ఆఖరి 2 నిమిషాలు సార్, దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు. హిమాలయ యోగీశ్వరులు సోలీపురంలో జీవసమాధి పొందినటువంటి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ యోగానందుల వారు ఇచ్చినటువంటి జ్ఞానము ఒక తత్వరూపంలో వింటూ ధ్యానం చేద్దాం సార్. ఏమిగానిది ఈ బట్ట బయలు ఏమీ లేనిది ఏమిగానిది ఈ బట్ట బయలు ఏమీ లేనిది ఏమిగానిది ఏకంబైనది నామరూపక్రియ నటనలు లేనిది ఏమిగానిది ఈ బట్ట బయలు ఏమీ లేనిది ఏమిగానిది ఏకంబైనది నామరూపక్రియ నటనలు లేనిది ఏమిగానిది ఈ బట్ట బయలు ఏమీ లేనిది చూపరానిది చూపించే దారి చోద్యమైనది
చూపరానిది చూపించే దారి చోద్యమైనది. చూపు లోపలను చూడగ చూడగ పాపల లోపల బయలయ్యున్నది. ఏమిగానిది ఈ బట్ట బయలు ఏమీ లేనిది. ఏమిగానిది ఈ బట్ట బయలు ఏమీ లేనిది. పట్టరానిది ఇట్టట్టు చూడదట్టమైనది. పట్టరానిది ఇట్టట్టు చూడదట్టమైనది. బట్ట బయలు పరిపూర్ణంబని ఈ గుట్టు గురుని చేగురి తెలిసిన ఇంకేమిగానిది ఈ బట్ట బయలు ఏమీ లేనిది. చేరువైనది శ్రీశూలీపుర విహారమైనది. సారెకు నరహరి కారణార్యుచే దారి తెలిసి కృష్ణదాసుడయ్యినది. ఏమిగానిది ఈ బట్ట బయలు ఏమీ లేనిది. ఆ విధంగా హిమాలయ యోగీశ్వరులు సోలీపురం గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వచ్చి జీవ సమాధి పొందినటువంటి మహానుభావులు బోధించిన తత్వజ్ఞానాన్ని ఉప్పరిపల్లె కృష్ణదాసుల వారు తత్వరూపంలో రచించారు. అద్భుతమైన తత్వజ్ఞానము. మరి ఆఖరి ఒక్క నిమిషం అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధములా వీడు నా బంధములు. అంతరంగమెల్ల అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధములా వీడు నా బంధములు. అంతరంగమెల్ల మనుజుడై ఫలమేది మరి జ్ఞాని యౌదాకా తను విత్తి ఫలమేది దయగలుగోదాకా. మనుజుడై ఫలమేది మరి జ్ఞాని యౌదాకా తను విత్తి ఫలమేది దయగలుగోదాకా. ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాక. ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాక. పనిమాలి ముదిసితే పాసెనా భవము. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధములా వీడు నా బంధములు. అంతరంగమెల్ల చదివియో ఫలమేది శాంతము కల్గుదాకా. పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాకా. చదివియో ఫలమేది శాంతము కల్గుదాకా. పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాకా. మది గల్గి ఫలమేది మాధవుదల చూదాక. ఎదుట తాను రాజైతే ఏలెనా పరము. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధములా వీడు నా బంధములు. అంతరంగమెల్ల పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా. జీవించి ఫలమేది చింతదీరుదాకా. చింతదీరుదాకా పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా. జీవించి ఫలమేది చింతదీరుదాకా. వేవేలా ఫలమేది వెంకటేశు గన్నదాకా. వేవేలా ఫలమేది వెంకటేశు
శేషుగన్నదాక భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధములా వీడు నా బంధములు అంతరంగమెల్లా. ఓకే సార్, ఎవరు కూడా కళ్ళు తెరవకుండా మీ 2 అరచేతులను కళ్ళపైన పెట్టుకోవాలి సార్. ఒక 5 సెకండ్ల పాటు. 5 4 3 2 1. నెమ్మదిగా అరచేతులు తీసివేస్తూ కళ్ళు తెరుస్తూ ఒక్కసారి ధ్యానానికి చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం సార్. ధ్యానానికి ఈ ధ్యానాన్ని అందించినటువంటి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనందరికీ ఒకసారి మనం చప్పట్లు కొట్టుకుందాం సార్. మరి ఈనాటి కార్యక్రమ వివరాల ప్రకారం జ్యోతి ప్రజ్వలనం జరిగింది, సంగీత ధ్యానము. కాస్త పెద్దలు ఇచ్చిన సమయంలో కొంత పూర్తి చేసుకొని మళ్ళీ అన్నీ పూర్తిగా మళ్ళీ మనం ఇష్ట ప్రకారం చేసుకుందాం మన స్వేచ్ఛగా. ఇప్పుడు భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం కాబట్టి చిన్నారులచే ఒక 5 నిమిషాలు భగవద్గీత శ్లోకాల సామూహిక గానం ఉంటుంది సార్. శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయ విద్యార్థులందరూ కూడా చక్కగా పద్ధతిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయ విద్యార్థులంతా కూడా నిశ్శబ్దంగా చెప్పులను అక్కడ క్రింద వదిలేసి త్వరగా రావాలమ్మా. బ్యాగ్స్ అన్నీ అక్కడే పెట్టాలి, బ్యాగ్స్ కింద పడేయండి. చిన్నపిల్లలు ముందుగా కూర్చోవాలి, చిన్నపిల్లలు ముందు వరుసలో కూర్చోవాలి. రోజు కూర్చునేటట్టుగా అటే కొంచెం జరగండి. శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయము వనపర్తిలో నిర్వహింపబడుతుంది సార్. శ్రీ లక్ష్మీ నరసింహ అనే పేరు ఇందాకే చెప్పుకున్నాం. హిమాలయ యోగులు, హిమాలయాల నుంచి సుమారు 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యోగి శ్రీ లక్ష్మీ నరసింహ యోగానందుల వారు. గ్యాప్ చాలా అయింది, దూరం కూర్చోండి అమ్మా. గ్యాప్ చాలా అయింది, మీరు అటు వెళ్ళండి, కొంచెం జరగండి, కొంచెం ఇట్లా జరుగున్నాను, ఇట్లా జరుగు వరుసగా. మైక్స్ కావాలి, ఒక ఎన్ని ఉంటే అన్ని ఆన్ చేసి. బ్యాక్ సైడ్ కూర్చోమ్మా, అక్కడ ప్లేస్ ఉన్నది. పెద్దవాళ్ళు వెనక, చిన్నపిల్లలు ముందు. సౌండ్ వస్తలేదు సౌండ్. హలో హలో హల్ అందరు కూడా భగవద్గీతకు గుండెకాయ లాంటిది ఆత్మ సంయమ యోగము. ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వనపర్తి జిల్లాలో నిర్వహించినటువంటి భగవద్గీత శ్లోకాల పోటీలో సంగీత ధ్యానాలయం విద్యార్థులు 6 ప్రైజులు గెలుచుకున్నారు సార్. 3 ప్రథమ బహుమతులు, 2 ద్వితీయ బహుమతులు, 1 తృతీయ బహుమతి. వనపర్తి జిల్లాలో భగవద్గీత శ్లోకాల పోటీలో లాస్య, శృతి మరియు అనఘ వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు భగవద్గీతకు గుండెకాయ లాంటిది ఆత్మ సంయమ యోగము 6వ అధ్యాయము. అందులో మొత్తం ధ్యానము గురించి ఉంది సార్. ఆత్మ ధ్యానము
ఆ శ్లోకాలను ఒక 5 నిమిషాలు వీళ్ళు సామూహికంగా చక్కగా ఆలపిస్తారు. कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव क्षमः कारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मनाजितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तदा मानावमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः सुहृन्मित्रार्युदासीन मध्यस्तद्वेष्यबन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं शैलाजिनकुशोत्तरम् तत्रैवाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियः क्रियः उपविश्यासने युञ्जात् योगमात्मविशुद्धये समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारिव्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी वियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चातिस्वप्नशीलस्य जाग्रतो
योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यतेनाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगवियोगं योगसन्धितं स निश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा. ఈ విద్యార్థులంతా కూడా ఒక నెల రోజుల్లో 47 శ్లోకాలు నేర్చుకున్నారు సార్. నోటికి పాడతారు, సమయం లేదు కాబట్టి ఒక 27 శ్లోకాలు పాడిచ్చాను. ఇప్పుడు కొంతమంది ముఖ్యమైనగా ఒక 5 శ్లోకాలు తాత్పర్యం చెప్తారు సార్. ఎవరి శ్లోకం వాళ్ళు చెప్పండి అమ్మా, నేను పేరు చెప్తాను, శృతి లేచి చెప్పాలి. ఎందుకంటే ఈ కార్యక్రమమే భగవద్గీత ధ్యాన జ్ఞానయజ్ఞం. అది చంచలం హి మనః కృష్ణ ప్రమాధిబలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. తాత్పర్యం: ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమథనశీలమైనది, బాగుగా మదించు స్వభావము గలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటను వలె దుష్కరమని భావింతును. తర్వాత వీణ. असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते. असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते. తాత్పర్యం: శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति. తాత్పర్యం: అన్ని ప్రాణులలో తనలో అన్ని ప్రాణులను చూసేవాని మీద నా దృష్టి, వాని మీద నా దృష్టి ఉంటాయి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమం తతః. తాత్పర్యం: సంకల్పము వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధాలుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలను. ధన్యవాదములు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్.
यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत्. తాత్పర్యం: సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిల్పవలెను. వాయిస్లో ఒకరిద్దరు శ్లోకం వచ్చా? శనై శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. శనై శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలను. ధైర్యముతో బుద్ధి బలముతో మనసును పరమాత్మ యందు స్థిరము నడిచి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏ మాత్రము చింతన చెయ్యరాదు. చివరిగా చిన్న పాపలు కూడా సార్, ఈ చిన్నారులంతా కూడా రోజుకో శ్లోకం. ఈ అమ్మాయి శ్రీ ఎంశు, నీ శ్లోకం గుర్తుందా? యం లబ్ధ్వా చా పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునా బిభిచాల్యతే. యం లబ్ధ్వా చా పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునా బిభిచాల్యతే. తాత్పర్యం: పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా మరే ఇతర లాభమును కూడా పొందినవాడు ఓకే, కూర్చోమ్మా. పరమాత్మ ప్రాప్తి, తను చెప్పబోయే శ్లోకం అర్థము పరమాత్మ ప్రాప్తి లాభాన్ని పొందినవాడు మరే ఇతర లాభాన్ని పొందకోరడు. అందుకని మనమందరము పరమాత్మ ప్రాప్తి తప్పకుండా పొందాలి సార్. ఓకే, ఎవరు? రోహన్. ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యత్నాత్మని తుష్యతి. సూక్తి: బురదలో నుంచి తామర వస్తుంది, సంస్కారం నుంచి జ్ఞానం వస్తుంది. ధన్యవాదాలు. సంస్కారం కాదు నాన్న, సంసారం. తను చెప్పిన సూక్తి నిజానికి వీళ్ళందరికీ నేను ప్రతిరోజు సూక్తి నేర్పిస్తాను సార్. ఆధ్యాత్మికంగా ఒక 2-3 సూక్తులు చెప్తారు సార్. నీ సూక్తి చెప్పు. శ్లోకం మన రోజులో ఆఖరి మజిలీ నిద్ర, జీవితంలో ఆఖరి మజిలీ మరణం, జన్మ పరంపరంలో ఆఖరి మజిలీ మోక్షం. తను చెప్పిన సూక్తి ఏంటి సార్ అంటే, రోజులో ఆఖరి మజిలీ నిద్ర, జీవితంలో ఆఖరి మజిలీ మరణం, జన్మ పరంపరలో ఆఖరి మజిలీ మోక్షం. ఎందుకంటే భగవద్గీత ప్రకారం మానవునికి ఎన్నో జన్మలు ఉన్నాయి. ఒక్కసారి మానవుడిగా మనం పుట్టిన తర్వాత మళ్ళీ మానవుడే పుడతాను సార్, ఇందులో ఏ సందేహం లేదు. భగవద్గీత ప్రకారం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని స్పష్టంగా శ్రీ భగవానుడు
చెప్తున్నారు. మానవుడు అనేక జన్మలు ఎత్తిన పిమ్మటనే జ్ఞానవంతుడవుతాడు. నీ శ్లోకం గుర్తుందా? ఏది? గట్టిగా చెప్తావా? చివరిగా సార్ ఒక చిన్న అమ్మాయి నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్యుణ. సూక్తి చెప్పండి. మనము 5 సత్యాలము: శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. చిటికన వేలు శరీరము, ఉంగరపు వేలు మనసు, మధ్య వేలు బుద్ధి, చూపుడు వేలు ఆత్మ, బొటన వేలు సర్వాత్మ. ధన్యవాదములు. ఆ అమ్మాయి చెప్తున్న సత్యం ఏంటి సార్ అంటే, మనమందరము 5 సత్యాలము. చెప్పుకుందామా సార్? ప్లీజ్, మంచి సమయం ఇది. మనమందరము 5 సత్యాలము. శరీరము, శరీరం ఉంది కదా సార్, మనందరికీ ఒక శరీరం కనిపిస్తుంది. మనసు ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. ఈ 5 మనమే, మన లోపలే ఉన్నాయి. శరీరం ఒక్కటే కనిపిస్తుంది, దాని వెనక మనసు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. ఈ 4ంటిని తెలిపేదే ధ్యానము. ధ్యానం చేయకపోతే మనసు సరిగ్గా ఉండదు, బుద్ధి సరిగ్గా ఉండదు, ఆత్మ తెలియదు, పరమాత్మ అసలు తెలియదు. ఆ అమ్మాయి చెప్పింది అది. చిటికెన వేలు భౌతిక శరీరానికి ప్రతీక, ఉంగరపు వేలు మనసుకు ప్రతీక, మధ్య వేలు బుద్ధికి ప్రతీక, చూపుడు వేలు ఆత్మకు ప్రతీక, బొటన వేలు సర్వాత్మకు ప్రతీక అని మనకు ఋషులు చక్కగా ఎంతో చెప్పారు సార్. దేవుడికి వెలిగించే దీపంలో అంతరార్థం. ప్రమిద దేహానికి ప్రతీక, వత్తి వైరాగ్యానికి ప్రతీక, తైలం సాధనకు ప్రతీక, జ్యోతి ఆత్మకు ప్రతీక, కాంతి జ్ఞానానికి ప్రతీక. లెక్కలేని పాఠాలకు భూమి ఒక పాఠశాల. తామరాకుపై నీటి బొట్టు వలె వ్యవహరించడం ఉత్తీర్ణత. ఇందాక మరి అమ్మాయి చెప్పింది, మనం దేవుడికి దీపం వెలిగిస్తాం. ఒత్తి ఎత్తి ఏంటమ్మా? ఒత్తి దేవుడికి వెలిగించే దీపంలో అంతరార్థం. ప్రమిద దేహానికి ప్రతీక, వత్తి వైరాగ్యానికి ప్రతీక, తైలం సాధనకు ప్రతీక, జ్యోతి ఆత్మకు ప్రతీక, కాంతి జ్ఞానానికి ప్రతీక. చూడండి సార్, నేను నేర్పించాను, నేనే చెప్పలేకపోతున్నా. పిల్లలు అద్భుతం సార్, పిల్లలను చూసి మనం నేర్చుకుందాము. నేను వనపర్తిలో సుమారు 10 సంవత్సరాల నుంచి ఈ విధంగా నేర్పుతున్నాను సార్. ఎంతోమంది పిల్లలు తయారయ్యారు. అద్భుతంగా జ్ఞానం వారి నుంచి నేను వారికి నేర్పడంలో నేను నేర్చుకుంటున్నాను సార్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది చెప్తున్నారు వారు. చెప్పండి.